సమాధానం సాధ్యం కాదు. సత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా ఏ మనిషికి సమాధానం సాధ్యం కాదు అనేది బైబిల్ యొక్క సారాంశం. ఆ సత్యము తెలియక దేవుని యొక్క సన్నిధిని అనుభవించక దేవునికి దూరంగా జీవిస్తూ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ నినివే పట్టణస్థులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. చెప్పా కదా, అషూరు సామ్రాజ్యానికి ఆనాడు నినివే పట్టణము క్యాపిటల్ సిటీగా ఉంది. ఆనాడు నినివే పట్టణము ప్రపంచంలోనే మహా గొప్ప పట్టణముగా పిలువబడింది. కాబట్టి ప్రపంచంలోనే మహా గొప్ప పట్టణంగా పిలువబడింది కనుక, వ్యాపార కేంద్రం కనుక, వ్యాపారవేత్తలు అక్కడికి వచ్చి వ్యాపారాలు చేసేవారు గనుక, బాగా డబ్బున్న వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు గనుక విపరీతంగా పాపం జరిగేది. వ్యభిచారము అనేది విచ్చలవిడిగా నినివే పట్టణంలో చోటు చేసుకుంటుంది. ఆ పట్టణంలో ఉన్నటువంటి వ్యభిచారము, ఆ పట్టణంలో జరుగుతున్న జారత్వము, ఆ పట్టణంలో జరుగుతున్న నరహత్యలు, ఆ పట్టణంలో జరుగుతున్న మోసాలు, ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి చిల్లంగితనము అనగా చేతబడి, క్షుద్ర శక్తులు, చీకటి శక్తుల యొక్క ప్రభావం ఆ పట్టణంలో ప్రజలను సంపూర్తిగా లోపరుచుకోవడం జరిగింది. ఫలితంగా దేవుడు అంటే భయం లేకుండా, దేవుని పట్ల భక్తి లేకుండా, ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా దేవుని పట్ల భయము భక్తి లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్న దినాలవి. అటువంటి సమయంలో దేవుడు మొదటిగా నహూము అనేటటువంటి ప్రవక్తను ఆ పట్టణాన్ని హెచ్చరించటానికి పంపించాడు. నినివే పట్టణమా, మీకు శ్రమ, మీరు చేస్తున్న పాపము పండింది, దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు. మీ పట్టణము మహా గొప్ప పట్టణమని, తిరుగులేని పట్టణమని, దుర్భేద్యమైన పట్టణమని, మమ్మల్ని ఎవడూ కూడా తాకలేడని, మా జోలికి ఎవడు రాలేడని, మమ్మల్ని ఎవరు ముట్టలేరని, మేము ఏం చేసినా చెల్లిపోతుందని మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడో, దుర్గతి రాబోతుంది, దుస్థితి రాబోతుంది. ఎంత గొప్ప పట్టణం అయినప్పటికీ ఆ పట్టణాన్ని దేవుడు శిక్షించబోతున్నాడు అని నహూము తాను నినివే పట్టణస్థులను హెచ్చరిక చేశాడు. నహూము అనే ప్రవక్త చేసిన హెచ్చరిక నినివే పట్టణస్థులు అంగీకరించారా? లేదు. ఏం చేశారు? తిరస్కరించారు. సంగమా, దేవుడు మనల్ని హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికను అంగీకరిస్తే మంచిది. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు తిరుగు లేకుండా ఎలా అంట, మెల్లగా తాయితీగా నాశనం మగునని ఉందో బైబిల్లో? లేదండి. ఏముంది? హఠాత్తుగా నాశనం అవుతాడు. అనగా దేవుడు సాధారణంగా చేస్తున్న పాపమును చూసి సడన్గా నిన్ను శిక్షించే ప్రయత్నం చేయటం ఆయన ఉద్దేశం కాదు. ఆయన ప్రేమ కలిగిన వాడు, కనికర సంపన్నుడు. నువ్వు చేస్తున్న పాపాలు చూసి ఆ పాపములు పండినప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. కానీ శిక్షించే ముందు నీకు ఒక వార్నింగ్ ఇస్తాడు, 2 వార్నింగ్లు ఇస్తాడు. ఆ వార్నింగ్లు పట్టించుకుంటే మంచిది. నహూము ద్వారా పాపిష్టి పట్టణమైన నినివే పట్టణానికి దేవుడు హెచ్చరిక చేశాడు, వినలేదు. అటువంటి సమయంలో వారిని దేవుడు శిక్షించవచ్చు. కానీ ఎంత దుష్టులైనా, ఎంత పాపిష్టి వారైనా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. పోయిన వారం మనం చదివాం, దుష్టుడు
తన దుష్టత్వంలో నాశనం కావడం నాకేమైనా ఇష్టమా? నాకేమైనా సంతోషమా? దుష్టుడు తన దుష్టత్వాన్ని మాని మార్పు చెందుటయే నాకు సంతోషం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులు, మనలో ఎవరైనా ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నా, దేవుడు ఉన్నాడని తెలిసి, నువ్వు చేసే ప్రతి తప్పు చూస్తున్నాడని తెలిసి కూడా అదే తప్పు చేస్తున్నా, తెలిసి తప్పటడుగులు వేస్తున్నా, తప్పుడు పనులు చేస్తున్నా, దయచేసి ఇది దేవుని యొక్క చివరి హెచ్చరికగా భావించి నీ జీవితాన్ని దిద్దుకుంటే మంచిది. ఈ ప్రసంగాలు సామాన్యమే, సర్వసాధారణమే. కల్వరి టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. ఇది సహజం. మీకు తెలుసా, ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, మనుషుల యొక్క ఆలోచన, వారి తలంపులు బహు చెడ్డవి అని దేవుడు ఎరిగి మనిషిని సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాశనం చేయాలని, శిక్షించాలని దేవుడు తీర్మానం తీసుకున్నాడు. అదే సమయంలో ఒక నీతిమంతుడు భూమి మీద ఆనాడు ఉన్నాడు. అతని పేరేమిటి? నోవహు. నోవహు నీతిగా యథార్థంగా జీవించాడు. ఆ నీతిమంతుడైనటువంటి నోవహును శిక్షించడం దేవునికి ఇష్టం లేదు. కారణం ఏమిటంటే అతడు నీతిగా జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు నోవహుకు? నువ్వు ఓడ నిర్మించో, నువ్వు నీ కుటుంబం ఓడలోకి ప్రవేశించండి. ఆ తరువాత నేను జల ప్రళయము చేత పాపము చేసే ప్రతి ఒక్కరిని శిక్షించబోతున్నాను అని నోవహుకు దేవుడు చెప్పాడు. అప్పటి వరకు ఎప్పుడు జల ప్రళయం రాలా, అప్పటి వరకు మానవ జాతి ఎప్పుడూ కూడా తుడిచివేయబడలా. ఆనాడు నోవహు ఆ హెచ్చరికను అంగీకరించటమే చాలా కష్టం, అర్థం చేసుకోవడం చాలా కష్టం, నమ్మడం చాలా కష్టం. ఏంటి ప్రభువా, భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా నువ్వు శిక్షిస్తావా? శిక్షిస్తా. ఎందుకని? వాళ్ళు చేస్తున్న పాపిష్టి పనులు చూడలేకపోతున్నా. వారి హృదయంలో ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా బహు హేయమైనవి. కాబట్టి నేను శిక్షించబోతున్నాను.